మంత్రుల భేటీ అయితే అందులో తప్పే ఉంది అంటూ ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. పాలనాపరమైన అంశాలు మాట్లాడుకునేందుకు పురపాలక ఎన్నికల సన్నద్ధతపై క్యాడర్కు దిశానిర్దేశం చేసేందుకే తాము భేటీ అయ్యామన్నారు. ముఖ్యమంత్రి లేనప్పుడు మంత్రులు ఉప ముఖ్యమంత్రి దగ్గరికే వస్తారన్నారు భట్టి. ఇందులో ఏవేవో ఊహించుకోవాల్సిన అవసరం అస్సలు లేదన్నారు. ప్రజాభవన్లో సోమవారం నలుగురు మంత్రులు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ ఊహాగానాలను కొట్టిపారేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. సీఎం విదేశాల్లో ఉండగానే భట్టి విక్రమార్క సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు. ఏదో జరుగుతుందనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారు? ఎవరో పిచ్చోళ్ళు మాట్లాడుకుంటారు. ఉప ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రులు వచ్చి మాట్లాడితే దేనికోసం వచ్చి మాట్లాడతారు? ఈ రాష్ట్ర పాలనకు సంబంధించో, రేపొద్దున జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించో, లేకపోతే ఇంకో అంశాలు పరిపాలన సంబంధించిన అంశాల గురించి మాట్లాడతారు. మంత్రులు నా దగ్గర రాకపోతే ఆయన దగ్గర పోతారు, రాసిన ఆయన దగ్గర పోతారా? ఎవరి దగ్గర పోతారు? పోతే ముఖ్యమంత్రి గారి దగ్గర పోతారు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తారు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు కాబట్టి కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి నాతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి వాళ్ళు ఏదో ఉంచుకొని కలలుగంటున్నారేమో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ అందరూ చాలా సమిష్టిగా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిసే ముందుకు సాగుతామన్నారు మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రగతికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇతర మంత్రులు కానీ ఈ క్యాబినెట్ మొత్తం ఒక సమిష్టి ఉమ్మడి కుటుంబంలాగా పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధే మా ముందున్న లక్ష్యం తప్ప రాష్ట్ర సంక్షేమము, అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీతో 2047 కల్లా ఎట్లా తీసుకొని పోవాలనే ఆలోచన, కలలు తప్ప ఎటువంటి ఆలోచనలకి ఇక్కడ తావే లేదు. మంత్రుల భేటీపై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు శ్రీధర్ బాబు. మంత్రుల భేటీలో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. పాలనాపరమైన అంశాలను చర్చించామన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామన్నారు. అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు శ్రీధర్ బాబు. మరోవైపు డిప్యూటీ సీఎం ఇంట్లో మంత్రుల భేటీపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు మంత్రులు సమావేశమైతే తప్పులేదన్నారు. మంత్రుల భేటీపై దుష్ప్రచారం తగదన్నారు కాంగ్రెస్ నేతలు. కేబినెట్ అంతా ఒకతాటిపై ఉందని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు హస్తం పార్టీ నేతలు.